మెగాస్టార్ చిరంజీవి బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఖైదీ నంబర్ 150తో 9 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తన అద్భుతమైన యాక్టింగ్ అండ్ డాన్స్ పవర్తో బాస్ ఇస్ బ్యాక్ అనిపించుకున్నాడు. కుర్ర హీరోలకి సైతం తాను పోటీకి సిద్ధమేనని ప్రూవ్ చేశారు మెగాస్టార్. సైరా నరసింహారెడ్డి ద్వారా మరోసారి బాలీవుడ్కి మిగతా ఇండస్ట్రీలకి సైతం తన ఉనికిని చాటుకున్నాడు మన మెగాస్టార్. సైరా నరసింహారెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ అయి తెలుగునాట విజయఢంకా మోగించింది. ఈ సినిమాని ఇప్పటికి రిలీజ్ అయి 15 రోజులు పైగా గడుస్తున్న మరి టాలీవుడ్లోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఎన్నో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. క్షణం తీరక లేకుండా సినిమాని ప్రమోట్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్. అలాగే సక్సెస్ పార్టీల్లో కూడా ఆయన తళుక్కుమంటున్నారు. ముఖ్యంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి తాడేపల్లికి స్వయంగా వెళ్ళి మరి జగన్ దంపతులకు కృతజ్ఞతలు అందజేసి అలాగే వారు తెచ్చినటువంటి అమూల్యమైన బహుమతులతో వారిని సత్కరించారు. జగన్ని కలవడానికి, సైరా సినిమా చూడడానికి, అలాగే కొన్ని సైరా సినిమా ప్రమోషన్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసినట్టు టాక్. అలాగే సైరాని కలవడం ఆనందంగా ఉంది అంటూ భవిష్యత్తులో ఆయన మరిన్ని సంతోషాలని పంచాలని కోరుకుంటున్నట్టు జగన్ కూడా ఆ ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జాతీయ స్థాయిలో సైరా సినిమాని ప్రమోట్ చేయడానికి నడుమెగించాడు మెగాస్టార్. దీంతో ఢిల్లీకి పయనమయ్యారు. అమిత్ షా అలాగే మోదీ ద్వయాన్ని కలిసి వారికి కూడా సైరా సినిమా గురించిన విషయాలు షేర్ చేసుకున్నారు. ఆ తరువాత మన తెలుగు వాళ్ళకి బాగా సుపరిచితమైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ఇంటికి చేరుకున్నారు. సైరా సినిమాను ఆయన ఇంట్లోనే ప్రత్యేకంగా ప్రదర్శించడానికి అన్ని అనుమతులు తీసుకున్నారు. దీంతో మరి వెంకయ్య నాయుడు గారిని చిరంజీవి కలిసినటువంటి ఆ పిక్చర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి మన సైరా నరసింహారెడ్డి ఇలా వాడవాడలా తిరిగి ప్రచారం చేస్తున్నది ఎందుకోసం అన్న లాజిక్ చాలామంది ఆలోచింపేలా చేస్తుంది. ఎందుకుంటుంది? తన సినిమాని తన జీవితంలో మరి 12 ఏళ్ల కళని నిజం చేసుకున్న చిరంజీవి తన సంతోషాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఒక హీరోకి తన సినిమాపై ఇంత డెడికేషన్ ఈ ఏజ్లో కూడా ఉండటం అంటే మామూలు విషయం కాదు. అదేదో పార్టీ కార్యకలాపాల కంటే ఓ పార్టీతో సంబంధం పెట్టుకోవచ్చు, కానీ పార్టీలకు అతీతంగా ఆయన అందరితో కలిసి మమేకమవుతున్నారు. కాబట్టి ఇందులో మనం వేరే అంతరార్థాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సైరా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు మన నరసింహారెడ్డి, అదే మెగాస్టార్ చిరంజీవి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.